హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్, ఫస్ట్ వ్లాగ్ ఇన్ ఇండియా అమ్మ వాళ్ళ ఇంట్లో. అండ్ ముందు రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూశారు కదా, ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి, మన ఛానల్లో ఉంటుంది. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో లేచాక ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ట్రాలీస్ ఓపెన్ చేయడం, ఎందుకంటే మా బట్టలు అన్నీ అవే అక్కడే ఉంటాయి కదా బ్రష్లతో సహా. సో అందుకనే ఓపెన్ చేసి పిల్లలకి అమ్మ స్నానం పోస్తా అంటే ఇంకా అన్నీ ఓపెన్ చేసి తీస్తున్నా అనమాట. అండ్ ముందు రోజు కొంచెం జెట్ ల్యాగ్ వల్ల పిల్లలిద్దరూ నైట్ 1 o'clockకి లేచి కూర్చొని చాలా ఇబ్బంది పడ్డాం. బట్ ఇట్స్ ఓకే, జెట్ ల్యాగ్ ఉంటుంది. మాకు జర్మనీకి ఒక 4.5 hours డిఫరెన్స్ అనమాట. సో ఆ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక 3-4 days. నాకు కూడా అంతే, నైట్ 2-3 వరకు నిద్ర వచ్చేది కాదు. ఒక 4 days కొంచెం అలా ఇబ్బంది పడ్డాం. బట్ ఆ ల్యాగ్ స్టిల్ ఎప్పటికీ అలానే ఉంది. అండ్ ఇక్కడ ఫాస్ట్గా ఇంక బ్రష్ చేసి అప్పటికే కొంచెం లేట్గా లేచాము, అరౌండ్ 8:39. బ్రష్ చేసేసి ఫస్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టినా అనమాట. ఆ రోజు అమ్మ ఇడ్లీ అండ్ బొంబే చట్నీ చేశారు. నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్. మేము మార్నింగ్ లేచేటప్పటికి ఇడ్లీ వేసేసారనమాట. ఇంకా పిల్లలకి పెడుతున్నాను, అషి వాళ్ళకి. అండ్ అషి వాళ్ళు రాగానే సిక్ అయ్యారు. దాని గురించి నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తా, ఎలా రికవర్ చేసాం ఏంటి అనేసి. ఆబ్వియస్లీ ఆ ట్రాన్సిషన్లో ఖచ్చితంగా సిక్ అవుతారు ఎవరో ఒకళ్ళు, బట్ ఈసారి ఇద్దరు సిక్ అయ్యారు. అండ్ అషి ఇక్కడికి వచ్చాక ఒక కొత్త ప్యాటర్న్ స్టార్ట్ చేసింది అనమాట ఫుడ్లో. వాళ్ళ అమ్మమ్మ నాకు ముద్ద పెట్టమంటుంది, నన్ను పెట్టమంటుంది, వాళ్ళ తాతయ్యని పెట్టమంటుంది. ఫుడ్ అయితే అస్సలు, రైస్ అయితే ఇప్పటికీ తినలేదు. మేము వచ్చి 1 week అవుతుంది కానీ అసలు తినట్లేదు. తనకి సిక్గా ఉండడం వల్ల సగం తినట్లేదు. ఇంకా తను ఏది ఇష్టంగా తింటే ఫ్రూట్ కానీ ఏదైనా ఇంకా అదే పెడుతున్నాను. సో కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను అసలు తనకి ఏం పెడుతున్నాము, ఎలా ఉంది ఏంటి అనేసి. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా నేను మమ్మీ పిల్లలకి స్నానం చేసే ప్రాసెస్లో డిష్ వాషర్ అదంతా సర్దేస్తున్నా. ముందు రోజు మమ్మీ వాళ్ళు మార్నింగే బయలుదేరి వచ్చేసారు కదా గన్నవరం. సో ఇంక నిన్న ఫుల్ బిజీలో గిన్నెలన్నీ ఇంక అంతే ఉంచేసాం, డిష్ వాషర్ వేయలేదు. సో ఫస్ట్ ఆ పని అంతా చేసేసుకుందామని ఆ డిష్ వాషర్ లోడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ డిష్ వాషర్ రివ్యూ గురించి తీసుకున్నప్పుడు అడిగారు కానీ నేను షేర్ చేయలేకపోయాను. బట్ ఈసారి ట్రిప్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను, ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా. మేము కూడా యూస్ చేసి కొన్ని ఆల్మోస్ట్ ఒక 1 year పైన అయింది, 1.5 year అలా అయ్యి ఉంటుందేమో. సో తప్పకుండా హెల్ప్ అవుతుంది రివ్యూ అనేది అని నేను అనుకుంటున్నాను. సో షేర్ చేస్తాను మోడల్తో సహా. సో ఇక్కడ అంతా లోడ్ చేసి ఎకో మోడ్లో పెట్టేసి ఆన్ చేసేసాను. సో అదే దాని పని అది చూసుకుంటుంది. అండ్ నాకు చాలా పనులు ఉన్నాయి, లగేజ్ అంతా అన్ప్యాక్ చేయాలి ఫస్ట్లీ. ఇలా తిరుగు, నువ్వేనా? నువ్వే చెప్పింది సమాధానం. నువ్వు అది అన్న అన్నది ఏది బాగుండేది. థ్యాంక్ యూ. సరే అని దాని భాషలో. ఇస్తాను ఇస్తాను. స్కూల్ బస్సా తెచ్చావు నువ్వు? స్కూల్ బస్సు ఏదమ్మా? వ్యాన్ లేదమ్మా. ఇది 1 ఇవ్వే. ఓకేలే మరి. తాత నువ్వంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏది అషియమ్మ జల్లు భలే ఉన్నాయిరా నీ జల్లు, క్యూట్ ఉన్నాయిరా అషియమ్మ. చూసా భలే ఉన్నాయి అషియమ్మ నీ పిలకలు. నుంచో స్టాండప్ అషియమ్మ, స్టాండప్ చే, స్టాండప్ చే. జ్యూస్ కావాలా? నుంచో ఇస్తాను. చూసా నీ గాజులే, అమ్మమ్మ ఇచ్చిన గాజులేవి నీకు అవా?
నైస్, బాగుంది బాగుంది అమ్మా. అండ్ అషిని మేము ఇండియా వస్తున్నాం అన్నప్పుడు ప్యాక్ చేసుకునేటప్పుడు మా మమ్మీ చాలా ఇంపార్టెంట్గా చెప్పారు, ఖచ్చితంగా అషికి లెహెంగాస్ అన్నీ పట్టుకునిరా, ఇక్కడ మోస్ట్లీ అవే వేయాలి అని చెప్పి. ఎందుకంటే నేను అక్కడ రెడీ చేసినప్పుడు ఎప్పుడైనా వేస్తూ ఉంటాను కదా, ఫొటోస్ ఒక్కటే చూసుకొని మురిసిపోతూ ఉంటుంది వీడియో కాల్లో. ఇక్కడ మేము చూసుకోవాలి, అక్కడ నార్మల్ డ్రెస్లు వేస్తావు కదా ఎక్కువ, ఇక్కడ లెహెంగాసే తీసుకునిరా అని. ఇంక ఫస్ట్ డ్రెస్ ఆమె సెలెక్ట్ చేసింది అమ్మ. సో వెయ్యి 2 జడలు వెయ్యి, 2 పిలకలు, నేను పువ్వులు పెట్టాలి రోజు, ఇంక చాలా పెట్టుకుంది అనమాట. ఇంక పట్టీలు కూడా తీసుకునిరా ఖచ్చితంగా అంటే ఇంక తీసుకొచ్చానమాట. ఇంకా అవే పెడుతున్నాను. ఏంటది ఇండియన్ ఆషి అమ్మ అంట, అక్కడ జర్మన్ ఆషి అమ్మ అంట. అసలు చాలా మురిసిపోయారు మా మమ్మీ డాడీ అయితే. ఇంకా అలా పట్టీలు వేసుకొని తిరుగుతూ ఉంది, పరికిని వేసుకొని. నాకే చాలా క్యూట్గా అనిపించింది. అడుగు ఆషి అమ్మ, అడుగు. బాగుందమ్మా, చాలా బాగుందమ్మా. పూలు పెట్టుకుంటా ఆషి అమ్మ. బాగుందే, బొట్టు పెట్టారా? బొట్టు పెట్టారమ్మా. నేనే ఇది ఆషి అమ్మ. అమ్మమ్మ పువ్వులు తీసుకొచ్చింది, పెట్టుకుంటావా? పువ్వులు నోట్లో కాదు, తల్లో పెట్టుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఓకే, అమ్మకే అమ్మ చెల్లి కట్టకూడదు, అమ్మకే అమ్మా. వద్దంటే సో అలా పొద్దునే వాళ్ళు రెడీ అయిపోయారు. అండ్ ఇక్కడ మా మమ్మీ పైకి వెళ్ళి సూదిమల్లి పూలు ఇవన్నీ కోసుకొచ్చిందనమాట. సో అవి పిన్నీసి కూర్చి పెడుతున్నాను. అషికి బేబీ హెయిర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, చిన్న చిన్నవి అన్ఈవెన్గా ఉంటుంది హెయిర్. అందుకనే 2 రబ్బర్ బ్యాండ్స్ పెట్టి 2 స్టెప్స్ కింద పెట్టాను, సో దట్ హెయిర్ ఊడకుండా ఉంటుందని. అండ్ ఇక్కడ పూలు పెట్టి రెడీ చేశాక మమ్మీ ఫోటోలు తీ, వీడియోలు తీ అని స్టార్ట్ చేసింది. అండ్ నిన్న ట్రావెల్ బ్లాగ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు చాలా మంచి కమెంట్స్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెసేజెస్ వచ్చాయి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నిజంగానే పేరెంట్స్ ఫేస్లో మనం ఒక లెవెల్ వరకు మనం వాళ్ళకి పిల్లల్లా కనిపిస్తాం, ఇంకా వాళ్ళకి గ్రాండ్ చిల్డ్రన్ వచ్చాక వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళ పిల్లల్లో అంటే మాలో ఏమైతే మిస్ అయ్యారో అవన్నీ వీళ్ళల్లో చూసుకోవాలని మళ్ళీ అదంతా గుర్తు చేసుకుంటూ చాలా మెమరీస్ అన్నీ చెప్తూ ఉంటారు మా ఇంట్లో. నాకైతే మమ్మీ చిన్నప్పుడు ఇలాగా అలాగా అని చెప్పి. సో అలా ఆషి అమ్మని చక్కగా రెడీ చేసి బయటికి తీసుకెళ్ళాను ఫొటోస్ తీయడానికి కోసం. అండ్ ఇగ్నోర్ ద లైటింగ్, మా ఇంట్లో కొంచెం డార్క్ కలర్స్ ఉంటాయి, సో అందుకని లైటింగ్ కొంచెం తక్కువే ఉంటుంది. అండ్ అషిని ఇక్కడ పోజ్ పెట్టమంటున్నా అనమాట, రెడీ చేసి ఫొటోస్కి అటు ఇటు తిరుగుతూ ఉంది. అండ్ ప్రెజెంట్ అయితే ఏమంటారు క్లైమేట్కి కొంచెం బాగానే అడ్జస్ట్ అయ్యారు. అక్కడ వింటర్, ఇక్కడ కొంచెం వింటర్ కాబట్టి. బట్ దోమలు ఇవన్నీ ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా సరే కుడుతూనే ఉన్నాయి. పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, స్టాండర్డ్గా ఒక చోటను ఉండరు కదా. సో అషికి బుగ్గ మీద, మొహాల మీద, చేతుల మీద కుట్టేసాయి. నేను మస్కిటో రిపెలెంట్ అవి ఇవి అన్నీ రాస్తున్నాను కానీ బట్ ఏది పెద్దగా వర్క్ అయినట్టు నాకు అనిపించట్లేదు. అండ్ పిల్లలకి ఇష్టమైంది స్వింగ్. సో ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు పర్చేస్ చేశాను కదా, ఇంకా మమ్మీ అన్నీ పైన దాచిపెట్టారనమాట. ఇంకా వెళ్ళి తెచ్చుకొని ఇంకా అది వేస్తున్నాను. అషికి అండ్ దక్షిత్కి ఇద్దరికి ఇష్టం. అషి అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇందులోనే పడుకుని పోయేది, ఇప్పుడు కూడా అంతే. నిద్రకు వచ్చినప్పుడు మమ్మీ అందులో వేసి ఊపుతూ ఉంటారు. ఇది అమెజాన్లో తీసుకున్నానండి, మీరు స్వింగ్ అని టైప్ చేస్తే వస్తుంది. అరౌండ్ 1300 1400 పడింది, బట్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది 2-3 స్టెప్స్ కింద యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను అన్నీ చూసుకొని తీసుకున్నాను. ఎక్కువ ఎందుకు చైర్లో కూర్చుంటావా? అక్కడ పెట్టినా ఎందుకు పెట్టేనా? ఎందుకు నువ్వు ఊగవా? ఎందుకు ఊగో? నచ్చలేదా తాత? అమ్మ ఎత్తుకోనా? ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. డాడీకి ఇప్పుడు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కుకింగ్ అనమాట. ఆయిల్, స్పైసీనెస్, లేదంటే సాల్ట్, 0 సాల్ట్, సో అలా కుక్ చేయాలి. అండ్ ఇలా కొన్ని రెసిపీస్ షేర్ చేస్తాను. సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెటర్. మా డాడీకి బీపీ, ఇంకా కొన్ని కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, హార్ట్ స్ట్రోక్ ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మెంతి కూర, బీరకాయ, టొమాటో, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కొంచెం పసుపు, 1 గ్లాస్ మజ్జిగ అనమాట. సో ఇంకంతే, వాటితో కుక్ అవ్వాలి వెజిటేబుల్స్ అన్నీ. సో మా డాడీకి వచ్చిన హెల్త్ ఇష్యూకి ఫుడ్
డైట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇది ఇంతకుముందు తినేవాళ్ళు, ఇదేదో ఆశ్రమంలో ఫుడ్ తెచ్చుకుంటే అక్కడ చూసారనమాట. సో ఆ స్టైల్లో మమ్మీ కుక్ చేస్తారు. ఇంకా అందులో సాల్ట్ ఇంకేం యాడ్ చేయరు, ఒక చిల్లీ వేస్తాం అంతే. అండ్ ఇక్కడ మా కోసం వచ్చేసి ఆ రోజు నాన్ వెజ్ తీసుకొస్తా అన్నారు. ముందు రోజు నాన్ వెజ్ తిన్నాం, వద్దు ట్రావెల్ వేడి. అండ్ మా డాడీకి ముందు రోజు మమ్మీ చిక్కుడుకాయ కర్రీ చేసి తీసుకొచ్చారు. నాకు చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం. సో అవి తీసుకొని రా అని చెప్పాను. సో ఇక్కడ చిక్కుడుకాయలు కర్రీ స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ డాడీకి అది కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ వేయించాక జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం పోపులాగా వేస్తామన్నమాట. కొంచెం వాళ్ళకు టేస్ట్ ఉండాలి కదా, ఎందుకంటే అసలు సాల్ట్ అనేది అస్సలు వేయము. సో ఇలా కుక్ అయిన దాన్ని ఆ పోపు వేసిన దాంట్లో యాడ్ చేసేసి ఆ వాటర్ అంతా కొంచెం మగ్గే వరకు ఇంకా అదే కర్రీ. రైస్ కూడా బ్రౌన్ రైస్ మాత్రమే తీసుకోవాలి, ఇంకా ఒక పూటే భోజనం తింటారనమాట. సో ఇది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేయాలి. సో ఇలా చేసినవి కొన్ని నేను కమింగ్ బ్లాగ్స్లో కూడా షేర్ చేశాను. అండ్ కుకింగ్ చేస్తూ నా లగేజ్ అంతా అన్ప్యాక్ చేశాను. ఇవన్నీ నా పాత బట్టలు అనమాట, అంటే ఇక్కడ వదిలేసిన బట్టలు అన్ని రూమ్స్లోంచి తీసుకొస్తున్నా. సో ఇక్కడ కబోర్డ్లో సెట్ చేస్తున్నాను. ఇవన్నీ చెల్లి వదిలేసినవి, కొన్ని తన డ్రెస్సెస్ కొన్ని, అవన్నీ మమ్మీ ఇక్కడ పెట్టేశారు. సో నావన్నీ ఇప్పుడు డైలీ వేసుకోవడానికి చాలా బట్టలు ఉన్నాయని నేను జర్మనీ నుంచి ఏం తెచ్చుకోలేదు. సో అవన్నీ ఇక్కడ పెట్టుకుంటా. అండ్ ఈ డిబ్బీ మా చెల్లిది, సారిగా అన్నీ ఇలా దాచుకుంటుంది, కాయిన్స్ అన్నీ దాంట్లో పెట్టుకుంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు సార్ట్ చేయాలి. చాలా బట్టలు ఉన్నాయి, అవి కొన్ని ఆర్డర్స్ పెట్టినవి వచ్చినవి. ఈ రూమ్ అంతా సార్ట్ చేయాలి, మొత్తం బట్టలు అనమాట. సంక్రాంతి కూడా అన్నీ ఉన్నాయి. సో నేను తర్వాత ఒక వీడియోలో షేర్ చేస్తాను మీకు సంక్రాంతి బట్టలు ఏం తీసుకున్నాం ఏంటి అని. అండ్ ఇక్కడ మా ట్రాలీ ఓపెన్ చేసి పెట్టా, అదొకటి ఓపెన్ చేయాలి. కొబ్బరి నీళ్ళు, అషమా కొబ్బరి నీళ్ళు తాగుతావా? పాపని పడుకోబెడుతున్నావా? బజ్జోట్లేదు పాప, పాట పాడు, జోజో పాట పాడు, బజ్జు ఉంటుంది. తానంద జోజో పాప బజ్జో. బజ్జో ఆమె పెట్టావా? పాపకి టిఫిన్ పెట్టావా? ఏం పెట్టావు? ఇడ్లీయా? కుకింగ్ కంప్లీట్గా చేసేసుకున్నాక మొత్తం మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎక్కడెక్కడో ఉంటాయి నా బట్టలు. సో మమ్మీ మేము వెళ్ళాక అన్నీ సార్ట్ చేసుకొని, పెళ్ళయ్యాక వెళ్ళిపోయాం కదా, అన్నీ సార్ట్ చేసుకొని ఒక్కొక్క చోటన ఒక్కొక్కటి పెడుతూ ఉంటారు. అండ్ నావి అలానే ఉంటాయి. అండ్ మొన్నటి వరకు చెల్లి ఉండేది కాబట్టి వార్డ్రోబ్లో ఓన్లీ చెల్లివే ఉండేవి. ఇప్పుడు సార్కి కూడా ఆల్మోస్ట్ తన బట్టలన్నీ యూఎస్ తీసుకెళ్ళిపోయింది కాబట్టి ఇంకా తన ఒక్కరాగే ఉన్నాయన్నమాట. అమ్మయ్య ఇంకా అదే అన్నాను, నా రూమ్లో నాకు బట్టలకి స్పేస్ ఉంది ఇప్పుడు అని. అండ్ లాస్ట్ టైం లగేజ్ విషయంలో నేను చెప్పాను కదండి, చాలా వరకు ఏం తీసుకెళ్ళలేదు, మాకు కుదరక అసలు ఎక్కడేమున్నాయి బట్టలు ఏమి తీసుకుని వెళ్ళలేదు. ఇంకా అందుకని ఈసారి నేను అక్కడి నుంచి ఏం తెచ్చుకోలేదు. అటు ఇటు తిప్పడం తప్ప ఏమి ఉండదు, ఇక్కడ చాలా బట్టలు ఉంటాయని. సో నాకు ఉన్నాయి సరిపోతాయి, నేను డైలీ వీడియోస్లో వేసుకున్నా. నైట్ వేర్ ఒక 2-3 తెచ్చుకున్నాను. ఇంక డ్రెస్సెస్ అయితే ఏం తెచ్చుకోలేదు. మొత్తం ఇంకా అన్ని రూమ్స్లోంచి తెచ్చుకుంటూ పొద్దున్నుంచి అన్నీ బెడ్ మీద వేసుకొని ముందు అన్నీ సార్ట్ చేసుకోవాలి, అప్పుడే నాకు కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. ముందు పనులు అయిపోతే హ్యాపీగా కూర్చోవచ్చు. నేను రిలాక్స్ అయ్యి చేసుకునే రకం కాదు, చేసేసుకొని రిలాక్స్ అయ్యే రకం. సో ముందు మమ్మీ రాగానే మొదలుపెట్టావు, ఎందుకు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంది. కానీ లేదు, ఇంకా అలా అవ్వదు, అన్నీ చూసేసుకోవాలి ఫస్టే అని చెప్పి ఇంకా ఆ రోజు ఫుల్ ఇంకా అన్నీ తీసుకొని సర్దుకుంటూ ఉన్నాను. పార్సిల్స్ అన్నీ ఓపెన్ చేసా. అంతకుముందు పెట్టినవి స్లోగా వస్తూ ఉంటాయి కదా, మమ్మీ పార్సిల్స్ అన్నీ ఒక దగ్గరే పెడతారు. ఎందుకంటే నేను కొరియర్ వేయించుకుందాం అనుకున్నా. యాక్చువల్గా డిసెంబర్లోనే కొరియర్ వేయించుకోవాలి, సంక్రాంతి బట్టలకి ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి కొరియర్ వేస్తా అన్నారు. బట్ ఈలోపే డాడీ హాస్పిటలైజ్ అవ్వడం, ఇంకా మేము ఇండియా వస్తున్నాం అనుకోవడం, ఇంకా అందుకని స్టాప్ అయిపోయాను. లేకపోతే కొరియర్ వేసుకొని ఉండాల్సింది. మా సంక్రాంతి బట్టలన్నీ ట్రాన్సిట్లో ఉండేవన్నమాట. అండ్ ఇంకా నా బట్టలు ఆల్మోస్ట్ సర్దుతూ ఉన్నాను. ఇంకా మా 1 by 1 పొద్దు నుంచి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. మా మావయ్య వాళ్ళు వచ్చారనమాట. మేము వచ్చాం కదా, ఇంక ఎవ్రీడే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు చూడడానికి. మా అత్తలు, బాబాయ్ వాళ్ళు వీళ్ళు.
ఇంకా పిల్లల్ని పలకరిస్తున్నారు. ఆశి ఎవరైనా వస్తే కొత్తగా కనిపిస్తే అసలు చంక దిగదు, అండ్ ఎవరైనా వచ్చినా సరే అసలు వెళ్ళదన్నమాట. దానికి ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఏమంటారు ఒకలాగా బీసిగిపోతుంది అనమాట. వాళ్ళు కొంచెం ఆడి కాసేపు ఉండి కొంచెం ఎక్కువ టైం ఉంటే కొంచెం సెట్ అవుతుంది. ఎవరైనా పిల్లలు వస్తే కలుస్తుంది, కానీ పెద్దవాళ్ళు అయితే అంత గమ్మున వెళ్ళదు, వాళ్ళు పిలిచినా సరే ఇంకా అలా కామ్గా ఉంటుంది అనమాట. అక్కడ ఆల్రెడీ బిక్కమొహం వేసేసి ఇంకా ఏడవడానికి రెడీగా ఉంది. నేను వాళ్ళ దగ్గరలో కూడా కూర్చోబెట్టనివ్వట్లేదు అనమాట. అండ్ ఇంకా దక్షిత్ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వీడికి అన్నీ తెలుసు, అంటే ఎవరెవరు ఏంటి అని తెలుసు అనమాట. నేను మా జర్మనీ టీవీలో పిక్చర్స్ అన్నీ రొటేట్ అవుతూ ఉంటాయి, సో వీళ్ళు వాళ్ళు అని చెప్తూ ఉంటాం కదా, సో కొంచెం ఐడెంటిఫై చేస్తాడు బాగానే. అండ్ వాడికి కొత్త పాత ఏముండదు, ఎక్కడుంటే అక్కడ అడ్జస్ట్ అయిపోతాడు. దక్షిత్తో నాకు అస్సలు ప్రాబ్లం ఉండదు, బట్ కంప్లీట్ ఆపోజిట్ అషి. వాడు ఏమైతే చేస్తాడో అవి అసలు చేయదనమాట, కంప్లీట్ రివర్స్ ఉంటుంది. దక్షిత్ ఎవరైనా వస్తే మంచి యాక్టివ్గా బాగుంటాడు, బట్ అషి కంప్లీట్గా ఆపోజిట్. బట్ ఎదిగాక కొంచెం చూడాలి. దక్షిత్ చిన్నప్పటి నుంచి బాగానే ఉండేవాడు, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర మంచిగా వెళ్ళి ఉండేవాడు. సో అలా నాకు దక్షిత్ అయితే ప్రాబ్లం లేదు. అండ్ ఇండియా వచ్చే ముందు అనుకుంటూ ఉంటాము చాలా తినాలి, చాలా చేయాలి అని, బట్ ఇక్కడికి వచ్చాక మనం అస్సలు అనుకున్నవి ఏమీ చేయలేమనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనకు అన్నీ దొరికినప్పుడు మన మైండ్ ఒకలా ఉంటుంది, ఏమీ దొరికినప్పుడు ఒకలా ఆలోచిస్తాము. ఇండియాలో లేనప్పుడు అబ్బా ఇది ఉంటే బాగుండు, అది తింటే బాగుండు అనిపిస్తుంది. ఇంటి నిండా చాలా ఉన్నాయి, కానీ ఒక్కటి తినడానికి ఖాళీ లేదు, ఏంటో నాకు అర్థం కాలేదు. అండ్ టైం కూడా ఉండట్లేదు, ఫ్రీ టైం పిల్లలతో ఇంట్లో అలా సరిపోతుంది. నైట్ వేర్ కొన్ని పెట్టాను, నిన్న ఒకటి వేసాను తీసి. సో ఇవేంటంటే సెట్స్ అనమాట. సో ఇలా అనుకోకుండా అన్ని డైనోసార్లోనే పెట్టాను, ఫస్ట్ క్రైలోనే పెడతాను. ఇది బేబీ హగ్ బ్రాండ్. సో ఇవి ఫుల్ ప్యాంట్స్ అనమాట. సో ఇదొక సెట్ అండ్ ఇదొక సెట్. ఇది అనుకోకుండా అన్ని డైనోసార్స్ అయ్యి, వాడికి ఈ మధ్య అదే ఎక్కువ ఇష్టం అవుతుందని ఇంకా అదే అప్పుడప్పుడు పెట్టినవి. సో ఇలా. అండ్ ఇది కూడా అంతే, డైనోసార్ సెట్ అయింది ఇది కూడా. సో ఇది ఉంది ఇలా ఫుల్ స్లీవ్స్ వచ్చి, ఇప్పుడు దోమలు ఉంటాయి కదా అన్నీ, ఇంకా మాకు అక్కడ యూస్ అవుతాయి అని ఇంక ఫుల్ స్లీవ్సే పెట్టా. 3 to 4 years ఏజ్ పెట్టాను. సో అవైతే ఇప్పుడు కొంచెం లూజ్గా ఉన్నాయి, కొంచెం కాదులే చాలా లూజ్గానే ఉన్నాయి. ఇది ఒక సెట్ అనమాట. నిన్న ఒకటి వేసాను, అదొక సెట్. అండ్ ఫస్ట్ క్రేలో ఇది ఒక బుక్ కూడా పెట్టాను, గుడ్ బిహేవియర్ స్టోరీస్ అని ఉంది, బాగుంది బుక్ అయితే. సో ఇలా ఉండి చాలా బాగుంది. ఇవన్నీ క్యారెక్టర్స్ అనమాట. అండ్ పిక్చరైజేషన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది, చిన్న చదివి చెప్పడానికి బాగుంటాయని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ చేశాను బుక్. పేజెస్ అయితే చాలానే ఉన్నాయి, మీకు కుదిరితే దీన్ని లింక్ ఇస్తాను, ఇది రీసెంట్గానే పెట్టాను. అండ్ ఇదొక డ్రెస్, నేను ఎన్ని ఆర్డర్ పెట్టాను నాకే గుర్తులేదు, మమ్మీ తీసుకొచ్చింది ఇప్పుడే. ఇదొక డ్రెస్. అండ్ చూస్తే అన్ని డైనోసార్సే ఉన్నాయి, అండ్ ఇది 2 సేమ్ కలర్స్ ఉన్నాయి. నేను అప్పుడప్పుడు పెట్టిన మూలన సేమ్ కలర్ కూడా వచ్చాయి. ఇదొక డ్రెస్, ఇవన్నీ అంతే సేమ్ ప్యాటర్నే. అండ్ ఇవి ఒక 3 టీ-షర్ట్స్ పెట్టాను, జస్ట్ నార్మల్గా ఉంటాయి కదా అని చెప్పి బాగున్నాయి. అయ్యో ఇందులో కూడా డైనోసార్ వచ్చింది. అండ్ ఇది ఒక ప్యాంట్ పెట్టా ఈ స్టైల్. దక్షిత్కి నడుము లూజ్ అయిపోతాయని చెప్పాను కదా, సో ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది ప్యాంట్. అండ్ పైన ఇలా వచ్చాయన్నమాట. ఫస్ట్ క్రైలో ఇలాంటివి చాలా మోడల్స్ ఉంటాయి, ఇదైతే వాడికి లూజ్ అయినా ప్రాబ్లం ఉండదు, పైన ఏమైనా షర్ట్ వేసినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి. సో ఈ టైప్లో ఉంటాయి, అందుకని ఇంక ఈ కలర్ ఒకటి తీసాను. సో ఇవన్నీ ఫస్ట్ క్రైలోనే తీసాను. సో ఫైనల్లీ చాలా సేపటి తర్వాత ఇప్పటికైంది సదరడం. సో ఇవన్నీ నా ఇప్పుడు డైలీ వేసుకోవడానికి, అండ్ ఇవి నైట్ వేర్స్, లెగ్గిన్స్, కొత్త డ్రెస్సులు అవన్నీ పిల్లలవి. ఆ కింద కొన్ని సారిక నైట్ వేర్ అనమాట. సో ఫైనల్లీ ఇలా సర్దుకోవడం అయింది. అన్ని పైనవన్నీ సారికవి కొన్ని అలా పెట్టేసా. సో ఈ 2 ర్యాకులు నావి, అండ్ ఇవి పిల్లలవి, కింద సారిక నైట్ వేర్. సో ఇప్పటికైంది ఇవన్నీ సర్దడం.
అండ్ ఆషి అయితే ఆఫ్టర్నూన్ పడుకుంది. నైట్ లేచి ఏడ్చి పడుకోలేదనమాట. ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్. ఇంక స్నానం పోసాక అరౌండ్ 12 ఆ టైంకి నిద్రపోయింది. ఇంక భోజనం చేయలేదు. అరౌండ్ 4 కల్లా లేచింది. చాలాసేపే పడుకుంది. ఇంక లేచాక మమ్మీ భోజనం తినిపిస్తున్నారనమాట. ఇంకా బొమ్మనైతే అసలు వదలట్లేదు. అండ్ దక్షిత్‌కి మా మమ్మీ రిమోట్ కార్ ఇచ్చారని చెప్పాను కదా! ఇంక దాంతో ఆడుతూ ఉన్నాడనమాట. కాసేపు ఇస్తుంది మమ్మీ. నాకు భయము. ఎందుకంటే అది అరౌండ్ 1500 అంట. అసలు అంత పెట్టి ఎందుకు కొన్నాను ఫస్ట్ దెబ్బలాడాను. ఎందుకంటే దక్షిత్‌కి ఇలాంటివి ఉన్నా మేము ఇవ్వలేదు ఇప్పటి వరకు. అవి పగలగొడితే ఊరికే పోతాయి కదా, డబ్బులు వేస్ట్ అయిపోతాయని. బట్ మా మమ్మీ ఏం కాదు నేను చేసుకుంటా అని కాసేపు ఛార్జింగ్ పెట్టి ఇవ్వడం, ఎలా ఆపరేట్ చేయాలి అన్నీ చూపించడం, తర్వాత జాగ్రత్తగా తీసి దాయడం. సో ఇదే మా మమ్మీ ప్రాసెస్. నేను చెప్పాను వాడు పాడు చేస్తే ఇంకొకసారి ఇలాంటివి అన్న కొంటే ఊరుకోనని. బట్ చాలా నీట్గా ఆడుకొని పెట్టేయడం అలా చేస్తూ ఉన్నాడు. బాగానే ఎంటర్టైన్ అవుతున్నాడు. అండ్ అషి కూడా బొమ్మను అస్సలు వదలట్లేదు. దానికి కూడా భోజనం పెట్టమని, టిఫిన్ పెట్టమని చాలా చేస్తుంది. అండ్ అషికి ఇదే ఫస్ట్ టాయ్ అనమాట బొమ్మ అలా ఇవ్వడం. నాకు భలే క్యూట్గా అనిపించింది. ఆడపిల్లల దగ్గర ఎందుకు అన్ని బొమ్మలు ఉంటాయని అనుకునేదాన్ని. బట్ నాకు ఈ స్టేజ్ వచ్చాక ఇప్పుడే అనిపించింది. అండ్ ఇంకా ఆ రోజు ఈవినింగ్తో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదండి. సో ఎస్, టుడేస్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.